కూటమి అవినీతి పైన పట్టు బిగిస్తుంది అని అంటున్నారు. కానీ రోజు రోజుకి జీవోలు కానీ లేకపోతే ఆధారాలతో సహా బయట పెడుతున్నారు. మరి ఈ అవినీతి ఆరోపణల్ని అసలు ఎలా ఎదుర్కోవాలంటారు? బొట్ల రామారావు గారు చెప్పినట్టు అన్నిట్లో కూడా అవినీతే కనిపిస్తుంది. 48 మంది ఎమ్మెల్యేలు కాదు 150 మంది ఎమ్మెల్యేలు అందరూ కూడా అవినీతి ఆరోపణల్లో చిక్కుకున్నారని అంటున్నారు. మరి ఏంటి ఇంత అవినీతి ఆరోపణలో ఉన్నప్పుడు అసలు ప్రభుత్వం ఏ విధంగా నడుస్తుంది? ప్రజలు దీన్ని ఏ విధంగా స్వీకరిస్తున్నారు? ఇప్పటి వరకు జరిగిన దాంట్లో ఎటువంటి అభివృద్ధి కనిపించట్లేదా? గుడ్ ఈవినింగ్ అండి. ప్రైమ్ లైన్ వీక్షకులకు అదేవిధంగా రామారావు గారికి మీకు ఇవాళ జరిగిన సమావేశంలో అటు పవన్ కళ్యాణ్ చూశారు కానీ లేదంటే కొత్తగా ఏంటంటే గతంలో ఏ పార్టీకి ఆ పార్టీ ఎమ్మెల్యేలు వాళ్ళ అధినాయకులు వార్న్ చేశారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు ప్రస్తావించిందంటే కూటమి రాష్ట్ర వ్యాప్తంగా కనుక కూటమి ఎమ్మెల్యేలు అంటే 3 పార్టీలకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరు తప్పు చేసినా ఇన్ఛార్జి మంత్రులు అనేది ఒక స్లోగన్ ఉంది. గతంలో ఏంటంటే జనసేనకి సంబంధించి వాళ్ళు సర్వే చేసేవాళ్ళు, దానికి పవన్ కళ్యాణ్ గారు వార్నింగ్ ఇచ్చేవాళ్ళు, లేదంటే చంద్రబాబు నాయుడు గారి టీడీపీ ఎమ్మెల్యేలు పిలిచి వాళ్ళ మంత్రులను పిలిచి వార్నింగ్ చేసేవాళ్ళు. సో బీజేపీ అనేది వాళ్ళ పార్టీకి సంబంధించి ఇది జాతీయ స్థాయిలో ఉంటుంది కాబట్టి వాళ్ళ ఇక్కడ కొత్తగా ఏంటంటే ఇక్కడ సమ్మిళితంగా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి ఇన్ఛార్జ్ కూటమి సర్కార్లో ఏ ఎమ్మెల్యేలు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు అయినా సరే ఆ ఇన్ఛార్జి మంత్రులు సీరియస్ అవ్వడం కానీ అక్కడ ఏదన్నా సంక్షోభం కానీ ఇంకోటి దాన్ని తలెత్తితే వాళ్లే బాధ్యత వహించాలనేది ఇవాళ కొత్తగా వచ్చిన అది మనం ఏంటంటే ఇది 3వసారి అండి. మీకు గుర్తుండే ఉంటది, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు అంటే లాస్ట్ ఇయర్ బహుశా నాకు గుర్తుంది, లాస్ట్ ఇయర్ ఈ మద్యానికి సంబంధించి షాపులు వేలం అప్పుడు అదేవిధంగా శాండ్కి సంబంధించి గ్రామానికి సంబంధించి కొన్ని వచ్చిన ఆరోపణలు వచ్చినప్పుడు ఆయన పిలిచి వార్న్ చేశారు. నా దృష్టికి వచ్చింది, వాటి గురించి మీరు ఎవరు వెళ్ళొద్దు, ఇలా వెళ్తే మీరు చాలా సీరియస్ గా ఉంటుంది మీకు యాక్షన్ అని చెప్పేసి ఆ రోజు చెప్పిన పరిస్థితి. సో అది అయిపోయిన తర్వాత మన 1 ఇయర్ అంటే జూన్ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ అని నాకు తెలుసు 7 నుంచి 12 లోపల అందరినీ పిలిచి ఆయన ఏం చెప్పారంటే వన్ టైం ఎమ్మెల్యేలుగా మిగిలిపోవద్దు, మీరు చాలా మంది కొత్త వాళ్ళకి యువకులకి టికెట్ ఇచ్చాము, వాళ్ళందరూ కూడా లక్ష్యాలకు తగ్గట్టుగా పనిచేయట్లేదు, పైగా ఇట్లాంటి అవినీతికర వ్యవహారాల్లో తల చూస్తున్నారనేది జూన్ లో అంటే 1 ఇయర్ పూర్తయిన సందర్భంగా ఇచ్చిన వార్నింగ్. మళ్ళీ 6 నెలలు అయింది అంటే ఆ 1.5 ఇయర్ మళ్ళీ ఇది 3వసారి వార్నింగ్ నాకు గుర్తున్న ప్రకారం. ఇప్పుడేంటి 48 మంది అంటే రామారావు గారు వాళ్ళకి రాజకీయంగా కనిపిస్తారు కానీ నేననేది ఏంటంటే మీరు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఆయన గడప గడపకి మన ప్రభుత్వం అని ఎమ్మెల్యేలు ఇంటికి పంపించినప్పుడు అందరిని పంపించినప్పుడు ఆయన కూడా ఇగో 40 మంది పనితీరు బాగాలేదు, 80 మంది బాగాలేదు, కొంత చోట్ల అవినీతి వచ్చింది ఆయన కూడా చెప్పారు. ఆయన కూడా చివరికి 80 మందినో 90 మందినో మార్చేశారు. అంటే వాళ్ళందరూ అవినీతి కుంభకోణంలో ఉన్నట్టు కాదు, పనితీరు మెరుగుపరుచుకోవాలనేది పాయింట్. ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ కొంత అవినీతి ఉంటుంది, వాళ్ళందరూ కూడా వార్నింగ్లు ఇవ్వబడుతున్నాయి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే విధంగా వార్నింగ్ ఇచ్చారు, అసలు యాక్చువల్గా టికెట్లో తీసి పారేశారు. అంటే అలా అని ఆ 80 మందో 90 మందో మొత్తం అవినీతిలో జగన్మోహన్ రెడ్డి భాగస్వామ్యం ఉందని మనం చెప్పలేము. నేననేది ఏంటంటే ఇప్పుడు 48 మంది 164 మంది ఎక్కువయ్యారు, 164 మంది అయ్యారు, కాన్సన్ట్రేషన్ తక్కువైంది. సో ఎవరికి వాళ్ళు. రెండోది ఏంటంటే మనీ ప్రాబల్యం బాగా పెరిగిపోయింది. అంతకుముందు 15 కోట్లు 20 కోట్లు అయ్యేది ఇప్పుడు 50 కోట్ల దాకా అయింది అనేది బహిరంగంగా చెప్తా ఉన్నారు, ఆఫ్ ది రికార్డులు చెప్తా ఉన్నారు, మనం కూడా చూస్తా ఉన్నాం. ఇప్పుడు మనకి బయటకు వస్తున్న కొలికిపూడి శ్రీనివాసరావు గారు ఎస్సీ నియోజకవర్గంలో ఎంత పెట్టారు, ఆమె నిన్న టికెట్ కోసం నేను పలానా ఆయనకి ఛత్తీస్గఢ్ అనేది ఎలిగేషన్ చేస్తుంది కదా. అంటే టికెట్ల ట్రయల్స్కే కొన్ని కోట్ల రూపాయలు వస్తుంది అనేది పాయింట్. మన జ్యోతుల నెహ్రూ గారు చెప్పారు, బ్రహ్మనాయుడు గారిని పిలిచి 100 కోట్లు అడిగారు జగన్ గారు. జ్యోతుల నెహ్రూ గారు కూడా అప్పుడు వైఎస్ఆర్సీపీలో ఉన్నారని చెప్పారు. బ్రహ్మనాయుడు గారిని పిలుచుకొస్తే ఇంకోటి టికెట్ ఇద్దాం, 2 నియోజకవర్గాలు చూసుకోవాలి, 100 కోట్లు కావాలని చెప్పారని అది ఇంటర్వ్యూలు కూడా ఉన్నాయి, యూట్యూబ్లో కొట్టి వచ్చేస్తుంది మనకి 100 కోట్లు అడిగిన జగన్ అని. లేదా ఇప్పుడు లోకేష్ గారు కానీ ఇప్పుడు కొలిక్పుడిగా చెబుతున్నారు కదా స్వయంగా, నేను 25 లక్షలు ఇచ్చాను బ్యాంక్ అకౌంట్ లో కూడా. నేను పార్టీలను ఎవరిని అంటలా అంటే అన్ని పార్టీలు నగదు విడదీయరాని బంధం అయిపోయింది ఎన్నికలకు వచ్చేసరికి. ఇవన్నీ 40 లక్షలు ఎమ్మెల్యే గెలవడానికి లేకపోతే ఎంపీ గెలవడానికి 60 లక్షలు ఇవన్నీ కూడా నామినల్.
ఎలక్షన్ కమిషన్ అది కంటి తుడుపు చర్యలు అనమాట. మనం ఏదో మాట్లాడుకుంటానికి కానీ వాస్తవ రూపంలో అందరికీ తెలుసు, ప్రజలందరికీ తెలుసు. ఇంకా చూస్తే ఇప్పుడు అక్కడ జూబ్లీ హిల్స్ ఎన్నికలు జరుగుతుంటే ఒక పార్టీ ₹1000 ఇస్తుంటే ఇంకో పార్టీ 2500 ఇస్తుందని వార్తలు వస్తా ఉన్నాయి. సో నేననేది ఏంటంటే ఇట్లా 164 మంది గెలిచారు కాబట్టి ఓ పక్కన జగన్మోహన్ రెడ్డి అనే రూపంలో వాళ్ళ పార్టీ కాచుకోనుంది. సో ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయకపోతే మీరు వన్ టైం ఎమ్మెల్యేలుగా మిగిలిపోతారు. మళ్ళీ మీరు ప్రజలు మనల్ని అందరినీ కూడా గెలిపించే పరిస్థితి ఉండవు కాబట్టి ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ వార్నింగ్ ఇస్తున్న పరిస్థితిని ఇక్కడ మనం చూడదు. గతంలో ఏంటి, ఇప్పుడు ఉంది ఏంటంటే ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటున్నారు. ఎవరెవరు అవినీతికి పాల్పడుతున్నారు, ఎక్కడ స్టాండ్ ఎక్కడ లేకపోతే ఇందాక రామారావు గారు చెప్పిన కొన్ని ఉంటుంది. ఎందుకంటే అది ఆ వ్యవస్థలన్నీ కూడా అలా వేలుడుకుపోయినాయి. మా రేషన్ బియ్యం దగ్గర నుంచి డబ్బులు రావడం, లేదంటే స్టాండ్ దగ్గర నుంచి రావటం, లేదంటే మద్యం దగ్గర నుంచి రావటం, ఇవన్నీ కూడా 3 కూడా ఆదాయ వనరులుగా మారిపోయినాయి. వాళ్ళు ఏదైతే ఎన్నికల్లో ఖర్చు పెట్టారో వాటన్నిటినీ తిరిగి రైట్ స్ట్రక్ అవుతున్నట్టుంది సార్, ఒకసారి సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది సార్ మస్తాన్ గారు. సో మేడం వినిపిస్తుందా? ఓకే. సో ఇలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా 48 మందికి సంబంధించి అంటే దాదాపు 1/3 50%, 164 నుంచి 48 మంది వచ్చేసారంటే, సో ఇంకోటి ఏంటంటే ఇన్ఛార్జి మంత్రులు ఎవరు కూడా సీరియస్ గా తీసుకోవట్లేదు. చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తున్నా కూడా, ఎందుకంటే చాలా మంది సీనియర్స్ ఉన్నారు. ఇన్ఛార్జి మంత్రులు ఏమో సీనియర్లుగా ఉన్నారు, ఎమ్మెల్యేలు ఏమో సీనియర్లుగా ఉన్నారు. ఇప్పుడు ఇప్పుడు మన బట్టిపాటి పుల్లారావు గారు ఎప్పుడో మంత్రిగా చేశారు, జూర్జిపాల్ నరేంద్ర గారు 7 సార్లు ఎమ్మెల్యేగా చేశారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఇన్ఛార్జి మంత్రులు వాళ్ళ మీద ఏమైనా ఉంటారు? కష్టం కదా. అంటే వాళ్ళకి పవర్స్ ఇవ్వాలి, రివ్యూ చేయాలి. ఇప్పుడు లోకేష్ గారు అయితే ఆయన వాళ్ళ అబ్బాయి కాబట్టి మంత్రులందరినీ కూర్చోబెట్టి మాట్లాడుకుంటున్నారు. మంత్రివర్గ సమావేశం ముందు రోజు కానీ లేకపోతే నన్ను చూసాం మనం, అప్పుడు రివ్యూ చేసుకున్నా. జాతీయ ప్రధాన కార్యదర్శి కాబట్టి ఆయనకు కొన్ని అధికారాలు ఉంటే పార్టీ తరఫు చేసుకుంటా ఉన్నారు. అలాగే ఇన్ఛార్జి మంత్రుల మాట సీనియర్ ఎమ్మెల్యేలు ఇనే పరిస్థితి ఎక్కడ ఉంది? దానికి చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. సో వాళ్ళకి పవర్స్ ఇచ్చినప్పుడు అదేవిధంగా పారదర్శకంగా శాండ్ విషయంలో కానీ, మద్యం విషయంలో కానీ, లేదంటే గ్రామీణ విషయంలో కానీ కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు ప్రజలందరూ 1000 కళ్ళతో గమనిస్తున్నారు. మనం అవినీతి రహితంగా వెళ్ళినప్పుడే తిరిగి 15,000 చెప్తున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు. అలా అధికారంలో ఉండగలం, లేదంటే మళ్ళీ మనం అధికారాన్ని కోల్పోవస్తుందనేది ఒక అంతర్లీనంగా వాళ్ళు హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి కూడా ఇక్కడ చూడదు.